గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బాబ్జీ గారు మన పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా భోజనం ప్లేట్లు భోజనం కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు పిల్లలందరికీ కూడా పెన్షన్లు ఇస్తారు కాబట్టి వికలాంగులకి అందరికీ కూడాను వాళ్ళు ఇంటికి వెళ్ళి రావడం కొంచెం ఆలస్యమైంది. అందుకని కొద్దిమంది తక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా సాయంత్రానికి వచ్చేస్తారు. ఇదివరకు పెన్షన్ అంతా కూడా ఇక్కడే ఇచ్చేవారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన వారి స్వస్థలాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల కొంచెం పిల్లలు తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ మేము రిక్వెస్ట్ చేసాం గవర్నమెంట్ని పెన్షన్ మా స్కూల్లోనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని. వాళ్ళు కూడా సమయాన్ని బట్టి పరిశీలిస్తారని చెప్పారు. అదండి మా సంస్థ అధ్యక్షులు జవహర్ అలీ గారు వేరే కారణాల రాలేకపోయారు. ఈరోజు ఈ సంస్థ స్థాపించి 40 years అయిందండి. దీని ఫౌండరు శ్రీ తపత్ శ్రీనివాసరావు గారు కీర్తి స్టేషన్లో ఆయన ఇలాగే బాబ్జీ గారు స్పాన్సర్ చేశారు ఇవన్నీ కూడా పిల్లలందరికీ కూడా. నమస్కారం, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు వికలాంగ పాఠశాలలో జరుపుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. చాలా కాకినాడలో జనసేన కార్యకర్తలు కానీ వీరమహిళలు కానీ అందరికీ కూడా చాలా హ్యాపీగా కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆదేశాల మేరకు కూడా ఇవాళ పుట్టినరోజుని ఆయనకి చిన్న విన్నపం చేసుకోవాలనుకుంటున్నాం ఈ బర్త్డే ద్వారాగా. ఏదైనప్పటికీ కూడా రాజకీయ నాయకులు ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే అభివృద్ధులు ఏదైతే పథకాలు వాటి మీదే ప్రజల మీద దృష్టి పెట్టారు. కానీ ప్రభుత్వ నాయకులందరూ కూడా అన్ని ప్రభుత్వాలు కూడా మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫామ్ చేయడం అనేది ఒక బ్రహ్మ, ఒక విష్ణు, ఒక మహేశ్వరులు 3 కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏరియాల్లో ప్రతి నియోజకవర్గాల్లో కూడా కలకలలాడిపోవడం జరుగుతుంది. అందరూ కూడా అన్నదమ్ముల కింద కూటమి ప్రభుత్వం అంతా కూడా. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నాయకులతోటి కార్యకర్తలతోటి అందరితో కూడా 3 రోజులు వైజాగ్లో కూర్చుని ఆయన చాలా గుప్తంగా ఆయన ఒక ఇంట్లో మనిషి కింద ఒక రాజకీయ నాయకుడు కాదని మీ అందరికి ఇంట్లో మనిషిని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏదైనా కూడా రాజకీయ నాయకులు కాదు మన రాజకీయాలు కాదు. మన జనసేన పార్టీ అంటేనే ఒక ఉద్యమం పార్టీ లాంటిది. వీరమహిళలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఒక ఉద్యమంగా పాటించండి. ఎవరికైనా అన్యాయం జరిగితే దానికి న్యాయంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో న్యాయం పోరాడే వరకు వాళ్ళని వదలకండి. జనసేన కార్యకర్తలు 10 మంది ఎక్కడ ఉంటారు పార్టీ ఆఫీస్ అని చెప్పాడు ఆయన. చాలా గొప్ప విషయం. అలాగే మరి ఆయన నోట్లోంచి వచ్చిన మాటలన్నీ కూడా ఆనిముత్యాల కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జనసేన కార్యకర్తలందరూ కూడా సంవత్సరం అయింది ఎలక్షన్ అయ్యి. సంవత్సరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంకా మా దరికి చేరలేదు, మాతో మాట్లాడలేదు, ఇంకా ఏమీ మా బాధలు పంచుకోలేదని చెప్పేసి జనసేన కార్యకర్తలందరూ కూడా అల్లల్లాడిపోయే టైంలో
ఆయన వైజాగ్లో మీటింగ్ పెట్టి అందరికీ ఒకసారి మాటతోటి పండగ వాతావరణం చేసి వాళ్ళ పుట్టినరోజు కూడా గర్వంగా జరుపుకోవడం జరుగుతుంది ఏపీలో అందరూ కూడా. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను, నిజంగానే అది జనసేన పార్టీ అంటే కొత్త పార్టీ, ఆ పార్టీని ఇంకా బలం చేసుకోవాలి. అది కార్యకర్తలందరూ కూడా పెద్దని పాత్ర వహించాలి, పదవులు ఆశించకూడదు అనే నినాదంతో జనసేన కార్యకర్తలందరూ కూడా వెళ్ళినట్లయితే జనసేన పార్టీ తొందరలోనే ప్రభుత్వం ఫామ్ చేసి సీఎం గారు అయ్యే అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మన డాక్టర్ చిట్ల కిరణ్ గారు కానీ, ప్రసంగ ఆంజనేయ గారు కానీ, కొండమూరి గంగాధర్ గారు కానీ, ఎంతో మన నందమూరి వినోద్ గారు కానీ ఎంతో గొప్ప వ్యక్తులు ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేసినందుకు మన అలాగే వీరమహిళలు చాలా ముఖ్యం. మన మరియా కానీ, మన సరోజిని గారు కానీ, వీరమహిళలు కూడా ప్రత్యేకత కాకినాడలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రభుత్వం వచ్చే వరకు కూడా వాళ్ళ ఇంట్లో వంట వండుకోకుండా బయటే ప్రయాణం చేసి జెండా పట్టుకుని తిరిగిన వీరమహిళలు ఎవరైనా ఉన్నారంటే కాకినాడలో వాళ్ళకు కూడా పేరుని ధన్యవాదాలు చెప్పాలి. వీళ్ళ ఆడపడుచులకు కానీ జనసేన కార్యకర్తలు కానీ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మేమందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు ఆయుర ఆరోగ్యాలతో నిన్ను 100 ఏళ్ళు కూడా బాగుండాలని, రేపు వచ్చి తొందరగా మీరు ఎప్పుడు సీఎం అవుతారని ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆ కోరిక కూడా తీరుతారని, అలాగే ఈ పాఠశాలందరినీ కూడా ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అనుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కౌగించుకుని వాళ్ళతో మాట్లాడటం అనేది ఏ నాయకుడు చూడలేదు. అలాగే ఏజెన్సీల్లో కూడా గిరిజనులు కూడా వాళ్ళకు అద్దుకుని వాళ్ళ ఇంట్లో భోజనం చేసి నాయకుని కూడా ఏ రోజు చూడలేదు ఏ నాయకుడు కూడా. ఒకటే కాదు, ప్రతిదీ చెప్పుకుంటే మీలో ఒక క్వాలిటీ అనేది ప్రతి విషయంలో కూడా కనపడుతుంది. కాబట్టి మాకు ఏ రాజకీయాలు వద్దు, పవన్ కళ్యాణ్ గారు మాకు సీఎం అవ్వాలని కోరికతో మేము ఇవాళ పండుగ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి కార్యకర్తల నాయకులందరూ కూడా రేపటి నుంచి పదవులు ఆశించకుండా పెద్దని పాత్ర వహిస్తూ జనసేన కార్యకర్తలు సుమారు 10 సంవత్సరాల మట్టి అల్లలాడిపోయాక ఇవాళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి జనసేన కార్యకర్తలు ఇంట్లో కూర్చుని వీరమహిళలు ఇంట్లో కూర్చుని మీరు ఏం చేస్తున్నారు, బాగున్నారా లేదని చెప్పేసి పలకరించి నాయకులు వస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యి రోజు కాకినాడలో ఉంటుందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్వ కోఆర్డినేటర్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఆయన కోట్లాది రూపాయలు ఆదాయాన్ని వదులుకొని ఈ సమాజానికి నేను ఏం చేయాలన్న దాని మీద ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆ ఆర్గనైజేషన్ ద్వారా మంచి ఉన్నత భావాలున్న వ్యక్తులతో 10 సంవత్సరాలు పనిచేసి తదుపరి ఉపయోగపడాలి, ఆదివాసీలకు ఎలాగ ఉపయోగపడాలి, మారుమూల ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలన్న దాని మీద ఆయన పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా కలిసి ప్రయాణం చేసి అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అటువంటి గొప్ప వ్యక్తితో గారికి ఎప్పుడు కూడాను ఆయనకి ఇలాంటి పుట్టినరోజు 100 పుట్టినరోజులు జరుపుకొని ప్రజల కోసం వాడి పూర్తి అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు కూడా ఇంకా ముందు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కానీ అదేవిధంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం వికలాంగుల్లో కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్లో అయితే న్యాయం జరుగుతుంది, కానీ ఓహెచ్కి అయితే అసలు న్యాయం జరగట్లేదు సార్. మళ్ళీ మేము అందరూ కూడా నార్మల్లో జాబులు కొట్టాల్సి వస్తుంది. మొన్న డిఎస్సి రాసాము, డిఎస్సిలో అసలు ఓహెచ్కి సంబంధించి ఏమీ జాబ్ లేవు. ఒక రిజర్వేషన్ అంటున్నారు, ఒక రిజర్వేషన్ లేదు. మళ్ళీ ఓసీకి మళ్ళీ నార్మల్లోకి రావాల్సి వస్తుంది. ఎవరైనా సరే అలా రిజర్వేషన్లు కేటగిరీలు కాకుండా ఓన్లీ ఎవరైనా సరే వికలాంగులు అన్నసరికి వికలాంగులందరికీ ప్రత్యేకంగా జాబులు ఇచ్చి వాళ్ళు ఎందుకంటే చాలా కష్టపడి చదువుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడికి కదలలేని పరిస్థితుల్లో ఉన్న జాబ్ మాత్రం చాలా సిన్సియర్గా చేస్తారు. సో మీరందరూ మమ్మల్ని గుర్తించి మాకు జాబ్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. పంచిపెట్టడం జరుగుతుందండి, అలాగే కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను జనసేన తోరంగి కార్యకర్తనండి. థ్యాంక్ యూ.